హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈరోజు పండు మిర్చితో ఫిష్ ఫ్రై చేస్తున్నాము. రోహు ఫిష్ ఫ్రై, రాగండి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీరు కూడా మా రెసిపీ చూసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. ముందుగా ఒక తవ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఎదిగే పిల్లలకు చేపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకంటే చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారా, ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిపోయిందండి. స్లోగా అంటే ఎంత స్లోగా అంటే అంత స్లోగా వెనక్కి తిప్పాలి. ఎందుకంటే చాలా తొందరగా ఈ ఫిష్ ఫ్రైస్ తొందరగా ఎరిగిపోతాయండి. విటమిన్లు, కాల్షియం ఇవన్నీ దొరుకుతాయని మనం ఎదిగే పిల్లలకి పాలు, పండ్లు తినిపిస్తూ ఉంటాం. అదేవిధంగా ఎదిగే పిల్లలకు పాలు, పండ్లతో పాటు చేపలు తినిపించడం వల్ల చాలా మంచిదండి. కళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకే స్పెట్సెస్ వచ్చేస్తున్నాయి, కళ్ళ సమస్య వస్తుంది. అందుకని వారానికి 2-3 సార్లు అయినా పిల్లలకి తినిపించండి. చూసారా, ఇలా మాటలు చెప్తూనే నా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా మిగతా ముక్కలన్నీ ఇలాగే తవా మీద ఫ్రై చేసుకున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా పండు మిర్చి పేస్ట్తో మ్యారినేట్ చేసాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. మీ పిల్లలకి వారానికి 2-3 సార్లు తినిపించడానికి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసి లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.